హాయ్ అందరికీ నమస్కారం. పాశ్యం యాదగిరి గారు సినిమా ఇండస్ట్రీ మీద చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం మనం మాట్లాడతాం. మనతో పాటు ఒక సినీ ప్రముఖులు ఉన్నారు. ఆయన చేసింది తక్కువ సినిమాలే. అయినా మొదటి సినిమాతోనే ఆయన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. ఛాంబర్లో ఆయన వివిధ పాత్రలు పోషించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి అవసరం ప్రభుత్వానికి వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, లేకపోతే కరోనా లాంటివి వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి రామ్కి గారు. ప్రస్తుతం మనం రామ్కి గారితో పాటు ఉన్నాం. అసలు ఏంటి పాశ్యం యాదగిరి గారి వ్యాఖ్యల్ని ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఇంకా ఖండించలేదు, ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ రామ్కి గారు, ముందుగా అంటే మీ దగ్గరికి నేను రావడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా సార్, ఎవరు మాట్లాడట్లేదు. పాశ్యం యాదగిరి గారు అంత అన్యాయంగా మాట్లాడినా కానీ ఎవరు స్పందించట్లా. నేను వాళ్ళని వీళ్ళని అడిగాను, ఎవరు ముందుకు రావట్లా. అయితే నాకు అనిపించింది, మీరు ఇంతకుముందు కత్తి మహేష్, శ్రీరెడ్డి వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇలాగ ఒక కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేసి కొంత పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినప్పుడు అండగా నిలబడింది మీరే ప్రతి ఛానల్కి వచ్చి మాట్లాడారు. అంటే అక్కడి వరకే కన్ఫైన్ అయ్యారా, లేకపోతే ప్రతి అంశం మీద మాట్లాడతారో నాకు తెలియదు కానీ, బట్ నేనైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగాని వచ్చాను. ఇంతకీ ఆ రోజు ఇష్యూ తీసుకుంటే సార్, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మాట్లాడారా, లేకపోతే ఇండస్ట్రీ మీద ప్రేమతో మాట్లాడారా? నాకు ఒక వ్యక్తి మీద అభిమానం అనేది ఎప్పుడూ ఉండదండి. అన్లెస్ వాళ్ళు ఎవరైనా నాకేదన్నా సహాయం చేశారు, నాకు పర్సనల్గా ఏదన్నా నాకు అన్నం పెట్టారో, లేకపోతే నాకేదన్నా హెల్ప్ అయ్యారో అంటే తప్ప ఏ వ్యక్తి మీద నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. లేదా ఆ వ్యక్తి ఏదైనా ఒక 100 మందికి ఉపయోగపడుతున్నాడంటే ఖచ్చితంగా నేను ఆ వ్యక్తిని అభిమానిస్తాను. అన్నిటికన్నా ముందు మనం ఒక వ్యవస్థలో ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. కొన్ని లక్షల మంది దాని మీద బ్రతుకుతున్నారు. నేను ఆ రోజు కూడా అదే చెప్పానండి. నేను పవన్ కళ్యాణ్ మీద అభిమానం అట్లా ఏం లేదు. ఈ రోజు వరకు నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదండి. నిజమా? నేను ఆ రోజు మీరు నిలబడిన తీరు చూస్తే ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎవరు రాకపోయినా మీరు ఒక్కళ్ళే వచ్చారని నేను అనుకున్నాను. ఆ రోజు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఒకసారి సార్ని కలుస్తారా అని. సో ఆయన అభిమానులు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో కాల్ చేసి ఉంటారు కానీ, లేదండి నేను కలవాలనుకోవట్లేదు అన్నాను. నేను ఆయన ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళి కలవలేదు. అంటే ఫిలిం ఛాంబర్లో అనుకోకుండా కలవడం అట్లాంటివి జరిగినాయి తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆయన్ని కలవలేదు. నాకు అలా ఇంట్రెస్ట్ లేదు. నన్ను పిలిచినా కూడా వెళ్ళి కలవాలని నేను అనుకోలేదండి. సో ఆయన మీద అభిమానం అనేది కాదు. ఎప్పుడు కూడా లేని సమస్యను ఒక దాన్ని క్రియేట్ చేసి, సో అనవసరంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బురద జల్లుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనిషి అండి, మానవత్వం ఉన్నవాళ్ళే. వాళ్ళకి మనోభావాలు ఉండవా అండి? సో ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసి బురద జల్లేసి వెళ్ళిపోతే తర్వాత కడుక్కోవడానికి బోల్ టైం పడుతూ ఉంటుంది. అంతే. ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు, బలిదానాలు చేశారు. వాళ్ళంతా వీరులు, మామూలు వీరులు కాదు. నేను యాదయ్య చనిపోయిన దగ్గరికి నేను వెళ్ళాను. సో దేనికి వెళ్ళాను? నేను తెలంగాణ కాకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణలో నేను ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నేను తెలంగాణలోనే ఉంటున్నాను నేను. ఓకే. సో వీరుడు అన్న వాళ్ళని ఎవరినైనా చూడడం ఒక అదృష్టం కింద ఫీల్ అవుతాం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద అంత యుద్ధం చేశాడంటే, అయ్యో ఆ టైంలో మనం ఉంటే ఆయన వెనక ఉండేవాళ్ళమే అని అనిపిస్తూ ఉంటుంది. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో చేశాను నేను. ఓకే. విద్యార్థి దశలోనే మీరు ఇట్లాంటి సామాజిక స్పృహతో ఉన్నారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మీరు కేవలం సినిమా రంగాన్ని వివాదాల్లోకి లాగడం ఇష్టం లేక మీరు బయటకు వచ్చి మాట్లాడారు. కేవలం అదే రీజన్, వేరే ఏం రీజన్స్ లేవు. కొన్ని నెలల తర్వాత, అది కూడా ఇష్యూ జరుగుతుంది 3-4 months తర్వాత, ఈవెన్ ఒక టీవీ ఛానల్లో కూడా అడిగారు, ఎందుకు ఈ రోజు వచ్చారు అంటే, ఇంకెన్ని రోజులు వినమంటారు మీరు, స్టాప్ దిస్. కరెక్ట్. ఇంకా వేరే ఏది పని లేదు అన్నట్టు ఇదే పట్టుకుని ఎట్లా కూర్చుంటారు మీరు అని. సార్ రామ్కి గారు, ఇప్పుడు అంటే ఈ దశలో మీరు కాబట్టి మీరు సామాజిక స్పృహతో స్పందించారు, ఇండస్ట్రీ మీద ప్రేమతో స్పందించారు, సమాజం మీద అన్యాయం జరుగుతుంటే స్పందించే హృదయం మీకుంది కాబట్టి అడుగుతున్నా. పాశ్యం యాదగిరి లాంటి జర్నలిస్ట్
ప్రభుత్వం నుంచి ₹1 కోటి నజరానా తీసుకున్న వ్యక్తి. అంటే ఎంతో కొంత ఆయనకి గౌరవ మర్యాదలు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా గుర్తించింది. అలాంటి వ్యక్తి నోటి వెంట సినిమా వాళ్ళందరూ చదువుకోని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, ఇంకా ముందుకెళ్ళి శీలం లేని వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, గరుబోతులు ఇట్లాంటి మాటలు మాట్లాడు సార్. ఎంతవరకు సమంజసం సార్ అది? అది కరెక్ట్ కాదంట అండి. అది చాలా పెయిన్ఫుల్ విషయం. అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. సో ఆయన హక్కుల గురించి, అధికారాల గురించి మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఆ మాట్లాడే విధానంలో కంప్లీట్ గా ఒక వ్యవస్థనే దారుణంగా, ఒక వ్యవస్థ మీద దారుణమైన బురద చల్లుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు అంటే ఇప్పుడు తెలంగాణ ఆబ్కారీ ఆదాయం అంతా ఏదో ఫిలిం ఇండస్ట్రీ మీద నుంచి వస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే ఎట్లా అయిందని ఇంకో కోణం నుంచి చూద్దాం సార్. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఇంకో కోణం చూస్తాం. అలాంటి అభిప్రాయం ఆయనకు ఒక్కళ్ళకే ఉందా, చాలా మందిలో ఉందా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే మాటకొస్తే డ్రగ్స్ అనగానే సినిమా రంగంలో వాళ్ళు దొరకటం, లేకపోతే పార్టీలు, తాగుళ్ళు, క్యాస్ట్ కౌచ్లు, ఇలాంటివన్నీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఒళ్ళమ్ముకోవాలి, ఆ శీలాలు వదులుకోవాలి, అప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, ఆడవాలి, ఇలాంటి భావనలన్నీ ఉన్నప్పుడు వీటి కోసమే కదా ఆయన అలా మాట్లాడారు అంటే ఏమంటారు సార్? ఆయన చాలా తెలివైన ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు. ఉద్యమాలు మనం ఈ రోజు చూస్తున్నాం. ఆయన చిన్నప్పుడే ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి ఆయన. నేను ఇప్పటికీ కూడా నేను ఆ గౌరవం ఆయనకి నేను ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే ఆయన ఈ రోజు కొత్తగా ఉద్యమంలో తెలియదు, ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్నాడు ఆయన. సో ఫర్ దాట్ ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ అలాంటి పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థ. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తే ఏమవుతుంది? నష్టమే ఉంది వాళ్ళకి. కానీ తెలంగాణ ఎంత నష్టపోతుంది? ఈరోజు తెలంగాణ రైతులకి మోటార్లు ఫ్రీ ఇచ్చిన, కరెంటు ఫ్రీ ఇచ్చిన, ఇంకోటి ఇచ్చిన ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఇచ్చిన తెలంగాణ ప్రజలకి ఇంత సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది అంటే, ఇన్ని సౌకర్యాలు ఎక్కడి నుంచి? అది ప్రభుత్వ ఆదాయం నుంచే కదా. ప్రభుత్వ ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అక్కడ ట్యాక్స్ వెళ్ళి అక్కడ రైతుల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్ కాదు కదా. ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్న బిజినెస్ పీపుల్ కట్టిందో, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కట్టిందో, ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీ ఒకటి తెలంగాణలో ఉంది కాబట్టి ఆదాయాన్ని ఇక్కడ నుంచి మొబిలైజ్ చేయగలుగుతున్నారు కాబట్టే కదా అంత సర్వీస్ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది తెలంగాణ ప్రజలకి. కరెక్ట్. మరి అది మర్చిపోయి మీరు తెలంగాణ వాళ్ళు జాగో బాగో ఇంకా ఏంటి? తెలంగాణ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత, మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఇక్కడ ఒకటి ఏర్పడిన తర్వాత, సో దాన్ని ఎలా భద్రపరుచుకోవాలి, ఇంకో 10 మందిని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, ఇంకా ట్యాక్స్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలని ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఎన్ని వందల కోట్లు ప్రయాణం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కడుతున్నారండి ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే అనుకుందాం. నేను పుట్టింది ఆంధ్రాలో, కానీ ఇక్కడికి వచ్చింది 30 years అయింది అనుకుందాం. ఏది కట్టినా, ఏది సంపాదించినా, ఏ ట్యాక్స్ కట్టినా ఇక్కడే కడుతున్నాం తప్ప, మేము ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి జస్ట్ పండగకో పబ్బానికో చుట్టూ చూపుగా వెళ్ళి వస్తున్నారే తప్ప ఇక్కడుండి అక్కడ ట్యాక్స్లు కట్టట్లేదు కదా. ఇప్పుడు తెలంగాణకే కదా ట్యాక్స్లు కడుతున్నది. అవును. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోండి, లేకపోతే మన మార్వాడీస్ మీద చేశారు, మార్వాడీస్ వెళ్ళిపోండి, వాళ్ళు వెళ్ళిపోండి, వీళ్ళు వెళ్ళిపోండి అంటే ఎవరు వచ్చి చేస్తారండి ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళు వలస వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు పాషం యాదగిరి గారు కూడా హైదరాబాద్ లో పుట్టిన వారు కాదు కదా. ఆయన కూడా ఏదో ఒక జిల్లా నుంచి, తెలంగాణ జిల్లా నుంచి. ఒక మేజర్ పాయింట్ ఎప్పుడైనా సరే మీరు అండర్లైన్ చేసుకోండి, అందరికీ చెప్తున్నా. ఇప్పుడు పాషం యాదగిరి గారిదైనా ఇంకొకరిదైనా మీరు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు పుట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే అండి, తెలంగాణ ప్రభుత్వంలో కాదు. ఓకే. అంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే పుట్టినట్టు ఉంటది. వాళ్ళు ఎక్కడ పుట్టారో మేము అదే గవర్నమెంట్ లో పుట్టాము. అవునా కదా? లాజిక్ ఇది. ఇది చాలా మేజర్ ఇష్యూ అండి. వాళ్ళు ఏ గవర్నమెంట్ లో అయితే పుట్టారో మేము అదే గవర్నమెంట్ లో పుట్టారు. వాళ్ళు ఎక్కడి నుంచి వేరే ప్రాంతం నుంచి వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్టు మీరు వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు భౌగోళికంగా తెలంగాణ అనేది విడింది. అండ్ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సార్ నిజం చెప్పాలంటే నిజమైన ఉద్యమకారులు ఎంత ఉద్యమాలు చేశారండి. కానీ ఏ రోజు ఎవరిని మాట అన్నారు, కానీ అనాల్సి వచ్చింది. అలా అంటేనే తప్ప
ఆ రోజు తెలంగాణ రాదని అనాల్సి వచ్చింది. కానీ ఎవరికైనా ఇంత హాని చేశారా? ఎవ్వరికి ఇంత హాని చేయలేదు. వాళ్ళు దహనం చేసుకున్నారు, వాళ్ళు బలిదానాలు చేసుకున్నారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 1200 కుటుంబాలు బలిదానం చేసుకున్నాయి. అవును. కుటుంబాల్లోని వ్యక్తులు 1200 కుటుంబాల్లోని వ్యక్తులు 1200 మంది బలిదానాలు చేసుకున్నారు అంటే ఆ కుటుంబాలు ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. మీరు చూసుకోండి. అవును. వాళ్ళకు కూడా న్యాయం చేయని పరిస్థితి ఇప్పటి వరకు, వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు. మరి అది అడగాలి కదా. మొదట ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి గారికి గత 10 ఏళ్ల పాటు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక ఆమెకి మహిళా కమిషన్లో ఒక సభ్యురాలిగా వేశారు. వాస్తవానికి ఆమెను చట్టసభకి తీసుకొస్తామని నాకు తెలియదు. మరి ఆమెకి ఎంత ఇచ్చారో వాళ్ళకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు. ఆమె నిన్నగా మొన్న నా దగ్గర వీడియో ఉంది సార్. మరి లాస్ట్ గవర్నమెంట్ లో నాకు గౌరవం లేదు, మా బలిదానాలు చేస్తే మీకు తెలంగాణ కోసం మాకు మీద గౌరవం లేదు, ఏమీ లేదు మా కుటుంబాలని, నాకు ఈ సన్మానాలు ఏమొద్దు అని దండం పెట్టి వెళ్ళిపోయింది స్టేజ్ మీద. మరి ఆమెకి ఏమి ఇచ్చారో నాకు తెలియదు. తెలియకుండా నేను మాట్లాడకూడదు. పాషం యాదగిరి గారు ₹1 కోటి ఇచ్చారు ఉద్యమకారులు అనేసి. మళ్ళీ ఆయన చేయాల్సిన పని ఇదా అండి? పోయి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి పెద్ద గొడవ చేసేసి ఆ ఫోటో లేదు, ఇది లేదు, అది లేదు. ఈయన పెట్టొచ్చు కదా, ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. ఈయనకి ఇచ్చిన ₹1 కోటితో చాకలి ఐలమ్మ సినిమా తీయొచ్చు కదా. అంటే వాళ్ళ ఆవేదనలో ఇంకొక మాట అంటున్నారు. ఎందుకు ఇంత ఆవేదన అంటే, ఇవాళకి ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యంలోనే తెలంగాణ సినిమా కూడా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్కి వెళ్తే అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మాకెక్కడ చోటు, మా సినిమాకి ఎక్కడ చోటు? దేశభక్తి సినిమాలు తీస్తున్నారా మీరు, బూత్ సినిమాలు తీస్తున్నారా అని చెప్తున్నారు. సార్ ఎవరు తీయాలి సార్? ఇప్పుడు తెలంగాణ వాళ్ళే వచ్చి సినిమా తీస్తా అంటే ఎవరిని వద్దన్నారా? ఇప్పుడు దేశభక్తి, ఇప్పుడు నేను చేశాను, జర్నలిజం మీదే చేశాను నేను సినిమా. ఎవరు చూడలేదు. నా ఆస్తులన్నీ అమ్ముకున్నాను, కిడ్నీ ఒకటే అమ్ముకోలేదు తప్ప మిగిలినవన్నీ అమ్ముకున్నాను. అండ్ ఇదే సినిమాని ఇప్పుడు సోకాళ్ళు ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలియని విషయం, నా జర్నలిస్ట్ అనే సినిమాని నేను రిలీజ్ చేయడానికి ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, దాని మీద ఏ రూపాయి వచ్చినా నాకు వద్దు, తెలంగాణలో రైతులు చనిపోయారు సార్, ఆ రైతులకి ఇచ్చేద్దాము, కాబట్టి నేను ఒక కమిటీ లాగా వేస్తాను, చిన్న కమిటీ లాగా, ఎవరైనా ఒక రిటైర్డ్ జడ్జి, మీరు 2-3 ఉండి ఆ వచ్చిన డబ్బు అంతా తీసుకుని వెళ్ళి ఏ రూపాయి వచ్చినా, నా సినిమా హిట్ కాదు వదిలేసేయండి. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ఇది రైతులకు వెళ్తుంది అంటే ₹1 ఇస్తారు కదా, ఓ 2 టికెట్లు కొంటారు కదా. సినిమాకి వెళ్ళకపోయినా ఓ 2 టికెట్లు కొంటారు. అంటే దాని మీద వచ్చిన ప్రతి రూపాయి నేను తెలంగాణ రైతులకి, తెలంగాణలో చనిపోయిన రైతులకి ఇచ్చేస్తానండి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి నేను మాట్లాడొచ్చాను. వస్తే ఆయన అన్నారు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నారు. అంటే నేను చెప్పిన ఇదేంటంటే, సార్ నేను ఈ రోజు ఇలా చెప్పి థియేటర్లో వచ్చిన ప్రతి రూపాయి, నేను సినిమాకి వచ్చిన ప్రతి రూపాయి నేను రైతులకి ఇస్తా అని చెప్పి, సపోజ్ ఒక ₹1 కోటి కలెక్ట్ అయింది అనుకోండి, నేను ఆ ₹1 కోటి పంచితే వీడికి 10 కోట్లు వచ్చింది కాబట్టి ₹1 కోటి పంచాడని అనుకుంటారు సార్. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అన్నారు. అలా నేను రానండి, మా మీద కూడా డౌట్ వస్తుందిగా అప్పుడు వాళ్ళకి అన్నారు మరి ఆయన. సో మరి నాకేం పట్టింది, నాకు ఎందుకు నేను అలా చేస్తా అన్నాను, అంతేగా. బట్ నేను సినిమా రిలీజ్ చేశాను, నాకు ₹1 కూడా రాలేదు. నేను ఒకవేళ వీళ్ళు ఏదైనా కమిటీ ముందుకు వచ్చి ఉండుంటే, నేను దాన్ని పబ్లిసిటీ చేసి ఉండుంటే అదొక ఆధారం అయి ఉండేది. ఆ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతుల కుటుంబాలకి ఇవ్వాలని నేను ప్రొఫెసర్ చాలా మంది మీరు అన్నట్టుగా మనం సినిమా చూస్తే ఇచ్చే ప్రతి రూపాయి ఆ కుటుంబాలకు వెళ్తుందని చేరుతుందండి అని భావన ఉండి వచ్చేవాళ్ళు చెప్పాను. సో ఆయన ముందుకు రాలేదు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ట్రాప్ చేశారు అనేది నేను క్లియర్ గా చెప్పకపోయినా, ఆయన చాలా మేధావి. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విధంగా చెప్పాలంటే అట్లాంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్న మేధావులు, ఆయన ఒక మేధావి. సో ఆయన ఎందుకు మాట్లాడారో ఆ విషయం ఆయనకు మాత్రమే తెలుస్తుంది. బట్ అలాంటి ట్రాప్ లో వీళ్ళంతా ఇరుక్కుంటే ఎట్లా? వీళ్ళు ఇరుక్కున్నారా, వీళ్ళ ట్రాప్ లో ఆయన ఇరుక్కున్నారా? వాస్తవానికి ఆయన సబ్జెక్ట్, ఆయన మీద సబ్జెక్ట్ పెట్టి సినిమా వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అదే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మీరు అండగా నిలవచ్చు, తప్పేం లేదు. సిద్ధాంతపరంగా మాట్లాడండి, ఆయనకు ఒక జర్నలిస్ట్ గా ఆయనకి ఆ హక్కు ఉంది, అర్హత ఉందని చెప్పండి, మా అందరి మద్దతు. కానీ వెంటనే టర్న్ తీసుకొని
సినిమా వాళ్ళ మీద మాటలు మాట్లాడి తెలంగాణకు సంబంధించిన ద్వేషులుగా చిత్రీకరించి ఆంధ్ర తెలంగాణ మధ్య భేదభావం సృష్టించి ఈ ఈ ఈ ఈ పోకడికి ఎందుకు వెళ్ళిపోయారు? ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వర సూత్రధార, పాత్రధార, లేకపోతే పావుగా వాడుకోబడ్డా? ఇప్పుడు ప్రశాంతమైన తెలంగాణ, మా తెలంగాణ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అన్న మీరు, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల మీద పెట్టాలి, లేకపోతే దేని మీద ఫోకస్ పెట్టాలి, ఇంకో దాని మీద ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది కదా అని ఇంకేం మాట్లాడకుండా, నీ బిడ్డలకు ఉద్యోగాల గురించి మాట్లాడకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీ మీద పడితే ఏమవుతుందండి? ఇక్కడ నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపోతే ఎన్ని వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం అనేది మీకు అర్థం కావట్లేదా? ఇక్కడే కదా ట్యాక్సులు కడుతున్నాం, అందరు ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. సార్, సినిమా ఇండస్ట్రీ ఎందుకు టార్గెట్ అవుతుంది ప్రతి ఒక్కరికి? నాట్ ఓన్లీ ఫేమస్ అవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. అంతేనా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్న మొన్న చూశాను నేను, నాగేశ్వరరావు గారు నాకేం కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం ఓకే, నాకే సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు, లేకపోతే నాది ఇప్పుడు వ్యూవర్షిప్ పెరిగిపోయింది అంటాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ తిడతారో వాళ్ళ వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. అందుకోసం ఇప్పుడు నేను కూడా తిట్టాను అనుకోండి, వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. నేను ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేయడం లేకపోతే ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడం వల్ల వ్యూవర్షిప్ ఏం పెరగదు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు అంతకుముందు ఒకసారి కొండా సురేఖ గారు మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు, చాలా బాధాకరం. నాగార్జున గారి ఫ్యామిలీ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు పాశం యాదగిరి గారు, మధ్యలో కొంతమంది మాటకు వస్తే కోపం వస్తే ఇండస్ట్రీ మీద మాట్లాడతారు. అంటే ఇండస్ట్రీని ఏమన్నా వాళ్ళు ఏమి అనలేరు, బలహీనులు, వాళ్ళు బలంగా ఎదుర్కోలేరు అని వాళ్ళకి అనిపించి వాళ్ళ మీద బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తారు. ఈజీ టార్గెట్. బలహీనులు కాదండి, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. తెల్లారు లేస్తే మేము వెతుక్కునే పని మీదే ఉంటాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు 1000 మంది ఎవరైతే ఉన్నారో, ఈ 1000 మంది ఎవరు కంఫర్ట్ గా ఏమి ఉండండి. తెల్లారు లేస్తే మా పనుల మీద మేము ఉంటాం. షూటింగ్ మొదలైందంటే 6ంటికి మొదలవుతుంది ఎర్లీ మార్నింగ్, నైట్ అయ్యేసరికి 10 అవుతుంది, 11 అవుతుంది, మళ్ళీ పొద్దుట 5ంటికి వెళ్ళాలి, 6ంటికి వెళ్ళాలి. ఈ బిజీలో ఉంటాం తప్ప ఈ ఇట్లకి కౌంటర్ ఇచ్చే అంత ఖాళీ ఎవరు ఉండదు. నేను ఏదో 3-4 సంవత్సరాలకు సినిమా చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి మీకు ఇస్తున్నాను. అదర్వైజ్ ఎవరు ఖాళీగా ఉండరు. నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద అలాంటి భావన కలగటానికి కారణం ఏంటి? నిజంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితుందా? చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారు. చాలా తప్పు. అందరూ చదువుకున్నవాళ్ళే. ఇప్పుడు చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీ తాగుబోతులే సినిమా ఇండస్ట్రీలో ఉంటారంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం ఆబ్కారీకి ఎందుకు వస్తుంది? తెలంగాణ ఆబ్కారీకి అంటే సినిమా వాళ్ళు తాగితేనే వస్తుందా? అండ్ మీరు ఇందాక అన్నారు డ్రగ్స్ విషయం. స్కూళ్ళల్లో డ్రగ్స్ దొరికినాయి కదా, స్కూల్స్ లో డ్రగ్స్ దొరికినాయి కదా, కానీ ఒక సినిమా వాళ్ళు ఎవరన్నా డ్రగ్స్ విషయం దొరికితే దాన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు స్కూల్స్ లోనో లేకపోతే ఇంకొకళ్ళ సాధారణమైన మన రోహిత్ రెడ్డి దగ్గర దొరికింది. సో రోహిత్ రెడ్డి తెలంగాణ బిడ్డ, అంత మాత్రాన తెలంగాణ బిడ్డల దగ్గర ఇట్లా ఉంటదని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో సినిమా ఇండస్ట్రీలో 1-2 జరిగినంత మాత్రాన అట్లా మాట్లాడటం ఎక్కడైనా జరుగుద్దండి, సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా జరుగుద్ది. కాకపోతే ఇదేంటంటే అవకాశాల కోసం, ఇప్పుడు ఏదైనా వేరే ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్ళారు అనుకోండి, సో ఇట్లా సీరాలు దోచుకునే అవకాశం అవసరం ఉండదు కదా, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉంటదంట. నిజమేనా? నేను అది పెద్ద సబ్జెక్టు, నేను దాని జోలికి పోను. అది లాస్ట్ అలా ఇంతకు ముందే అది దాని డిబేట్లు అయిపోయినాయి, దాని ఇది అయిపోయింది. పోను. దాచుకోవడాలు ఎక్కడైనా ఉంటాయో మరి తెలియదు, కానీ అది నేను ఇప్పుడు ఆ సబ్జెక్టుకి పోనండి. ప్రస్తుతానికి మనం ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణకి బాండింగ్ గురించి ఇప్పుడు చాలా మంది హీరోలు విలేజెస్ ని దత్తత తీసుకున్నారు, ఫిలిం యాక్టర్స్ దత్తత తీసుకున్నారు. ఆంధ్రాలో ఒక విలేజ్ కూడా దత్తత తీసుకోలేదు, తెలుసా మీకు? తెలంగాణలోనే ఫిలిం యాక్టర్స్ విలేజెస్ దత్తత తీసుకున్నారు. మహేష్ బాబు గారు ఒక స్కూలే పెట్టారు. ఆంధ్రాలో కూడా మహేష్ బాబు గారు ఒక విలేజ్ ఇక్కడ ఒక స్కూల్ పెట్టారు. అక్కడ స్కూల్ పెట్టలేదండి. ఆయన కొంతమంది చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు. ఆయన ఏమి తెలంగాణ ఆంధ్రానా అని అడిగేమి హార్ట్ సర్జరీలు చేయించట్లేదు. సో ఈ గ్యాప్ వద్దు అంటున్నా నేను. నిజంగా తెలంగాణ ప్రజలు చాలా చాలా ది బెస్ట్ పీపుల్ అండి, ది బెస్ట్ పీపుల్. ఎక్కడైనా చెప్పగలుగుతాను అది. కానీ పీపుల్ బెస్టే కానీ నాయకులు బెస్ట్ కాదా?
నాయకులు కూడా జనం నుంచి వచ్చిన వాళ్ళేగా. మరి ఎందుకు కాకపోతే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం లేకపోతే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతూ ఉంటారు, అది తప్పు. సరి చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ పాషం యాదగిరి లాంటి మెచ్యూర్డ్ పీపుల్, అంటే ఆయన ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నారు. ఈ రోజు ఉద్యమాల్లో లేడు ఆయన. స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు అలాంటి. ఈ రోజు ఎందుకు ఇలా అవ్వడం అవసరం ఏముంది? తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక పార్టీ ఆంధ్రలో పుట్టిన వ్యక్తి తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆయనకు ఒక 53 ఏళ్ళు ఉంటాయి అనుకుంటే, ఒక 30 ఏళ్ల జీవితం ఇక్కడే ఉన్నారు. అంటే సింహభాగం ఆయన జీవితంలో తెలంగాణతో ముడిపడి, హైదరాబాద్తో ముడిపడే ఉంది. అలాంటి వ్యక్తి ఇక్కడే పార్టీ పెట్టాడు. సో అక్కడ పోటీ చేశాడు, అక్కడ అవసరం ఉందనుకున్నాడు, అక్కడ పోటీ చేశాడు, అక్కడ స్పేస్ ఉందనుకున్నాడు, వెళ్ళాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టిన, తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు వేగవంతం చేసిన, ఎందుకు ఇంత భయపడుతున్నారు? కారణం ఏంటి? తెలంగాణలో మీ అయ్యే జాగీరా తెలంగాణ అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? నేను ఆ విషయం కూడా ఖచ్చితంగా ఖండిస్తాను. అది పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకూడదు. అలా ఇప్పుడు వాళ్ళేదో మాట్లాడారని ఈయన పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, మీ అయ్యే జాగీరా ఇది, ఇక్కడ ఎట్లా పెడతావు సభ అన్నాడు. ఆ తర్వాత ఈయన, నన్ను బెదిరించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అయ్యే జాగీరు కూడా కాదు ఇది అని అన్నాడు. మళ్ళీ దానికి ఆయన కౌంటర్ గా ఎస్ మా అయ్యే జాగీరే ఇది అని ఆయన అన్నాడు. అవును, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు అయ్యి ఇక్కడే పుట్టారు కదా ఆయన అంటారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పొలిటీషియన్, మెచ్యూర్డ్ గా అలా అనకుండా ఉండాలి. సో అంత ఆవేశపడుతూ నీ అయ్యే జాగీర్, అదే ఇది మీ అయ్యే జాగీర్ అనే మాటలు మాట్లాడకూడదు. అది తెలంగాణ ఆ రోజు ప్రత్యేక తెలంగాణ తెచ్చుకోవడం కోసం వాడిన కొన్ని పదాలని, కొన్ని వ్యాఖ్యల్ని ఈ రోజు వాడకూడదు. కొంతమంది అవే వాడుతున్నారు కదా సార్. వాడకూడదు. అది అంటే వాళ్ళు వీళ్ళు కాదు, నేను ఆంధ్ర వాళ్ళ గురించి సరే మీరు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అది అనకుండా ఉండాల్సింది అన్నారు. ఓకే, అనకూడదు, అనకుండా ఉండాల్సిందే కదా, అనకూడదు. కానీ చాలా మంది అవే వాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, మీరు ఇక్కడ ఉండండి, తినండి, తాగండి, ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, అంతేగాని మా మీద పెత్తనం చేస్తారంటే మేము ఎట్లా ఒప్పుకోం అన్నాడు ఆయన. పెత్తనం అంటే ఏముంది? రాజకీయ పార్టీ పెడతారు, పెడితే ప్రజలు కదా నిర్ణయించారు. ఈయనెవరు ఒప్పుకోవడానికి ప్రజలు ఒకవేళ ఓటేస్తే గెలుస్తారు, లేదంటే వదిలేస్తారు, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడతారండి. నేను అనేది పవన్ కళ్యాణ్ మీద, ఆయన మీద ఇష్యూ ఉంటే పాషం యాదగిరి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే మాట్లాడారు. మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా మాట్లాడడం అనేది చాలా దారుణంగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఏమన్నా వ్యభిచారుల, తాగుబోతుల, తిరుగుబోతుల, ఎందుకు పనికిరాని వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారంటే. సో ఆనాటి పైడి జయరాజు నుంచి ఈనాటి విజయ్ దేవరకొండ వరకు పాన్ ఇండియా స్టార్లు అయిన దాఖలాలు తెలంగాణ వాళ్ళు ఉన్నాయి. అవును, అదే కదా. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ సినిమాలు తెలంగాణలో తప్ప ఇంకెక్కడ చేయమని అనట్లేదు. అవును. సో ఇంకా ఇండస్ట్రీ ఆంధ్ర వాళ్ళది అన్న భావన ఇంకా ఉందా వాళ్ళకి? వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేయొచ్చు కదా, సినిమా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ రావాలి తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచి హీరోలను తీసుకురావాలి. తెలంగాణ నుంచి ఒక విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళని 100 మందిని క్రియేట్ చేయాలి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ అవకాశాన్ని ఇవ్వడంలో ఇండస్ట్రీ ఏమైనా ఫెయిల్ అవుతుందా? ఇండస్ట్రీలో ఆంధ్ర నిర్మాతలు ఇవ్వట్లేదా? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డ అని మిమ్మల్ని తీసుకెళ్ళి నేను సినిమా చేస్తాను, డబ్బులు రాకపోతే ఓకే, బిజినెస్ ఎవరి మీద బిజినెస్ ఉంటే వాళ్ళ మీద సినిమాలు చేస్తారండి వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు హీరో ఎంతసేపటికి ఇప్పుడు కూడా హీరో నేపథ్యం ఆంధ్రనే అవుతుంది, మా తెలంగాణ అవ్వదా? చెయ్యొచ్చు కదా. కథాగమనంలో మా తెలంగాణకు ఉన్న పాత్ర ఏంటి? ఎందుకు మా తెలంగాణ మట్టి కథలు మీరు ఎందుకు తీసుకురావచ్చు కదండి, చెయ్యొచ్చు కదా వారు. అంటే వారు చేసి వారికి ఆ శక్తి లేదు కదా. వాళ్ళు జర్నలిస్టు, ఆయన పాత్ర కాదు కదా అది. ఆయన అడుగుతున్నారు ఇండస్ట్రీలో మా ప్రాతినిధ్యం ఏంటని అడుగుతున్నాడు. మా తెలంగాణ సినిమాలు చేయట్లేదా? తెలంగాణ సినిమాల్లో తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు యాక్ట్ చేయట్లేదా? జైబోలో తెలంగాణ సినిమా ఎవరు యాక్ట్ చేశారండి? జగపతి బాబు చేయలేదా? ఓకే. అండ్ అదే జైబోలో తెలంగాణ తీసిన డైరెక్టర్ ఎన్ శంకర్తోనే నేను సినిమా చేశాను. ఆయన మొట్టమొదటిగా ఆయన ముఖానికి మేకప్ వేసింది నేనే. నా సినిమాలో ఆయనకి మంచి పాత్ర ఇచ్చి మొత్తం అంత దగ్గరుండి నేను ఇది చేయించుకుని నేనే చేశాను.
జర్నలిస్ట్ అనే సినిమా జర్నలిజం మీద అభిమానంతోనే నేను చేశాను, కానీ ఎవరు చూడలేదే. దానికి వచ్చిన డబ్బులు ఇలా చేద్దామండి అని నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్తే ఆయన పట్టించుకోలేదే. సార్ ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే ఇది చినికి గాలివానలా మరి మళ్ళీ ఇండస్ట్రీలో గొడవలు? ఎందుకు గొడవ? మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇవాళ చివరికి జర్నలిస్టులకు కూడా ఇక్కడ 30 ఏళ్లుగా బతుకుతున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, మాకే ఇవ్వాలి, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ చేశారు. పాషా దగ్గర స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ వారు చూసుకుంటారు, అది జర్నలిస్టులు చూసుకుంటారు. అది మాకు ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఆంధ్ర ఇండస్ట్రీ వెళ్ళిపోవాలి, తెలంగాణ ఇండస్ట్రీ మాత్రమే ఇక్కడ ఉండాలి. చిచ్చు పెడుతున్నారండి. ఇప్పుడు ప్రశాంతమైన తెలంగాణని చక్కగా పని చేసుకోనీయకుండా మళ్ళీ ఇవన్నీ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అయ్యుండొచ్చు, నాకు తెలియదు. లేకపోతే అదే పాషా యాదగిరి లాంటి వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సభకు మేము అనుమతి ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ మాట్లాడాడు, ప్రెస్ మీట్ కూడా అనుమతి మేము ఇయ్యమన్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు మంత్రి హోదాలో, ఆయన విప్ హోదాలో, ఈయన మంత్రి హోదాలో మాట్లాడినారు. అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందా? పాషా యాదగిరి లాంటి వాళ్ళు గవర్నమెంట్ తెలియదు. అదే మీటింగ్ లో పాషా యాదగిరి గారు పక్కన ఇంకొక ఆయన కూడా ఉండి సీఎం ని చెప్పు తీసి కొడతామన్నారు. మీరు ఒకసారి బక్క జడ్సన్ పీక మీద కాలేసి తొక్కుతా అని బూతులు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ కాదు, సీఎం నే అన్నారు, రేవంత్ రెడ్డి గారిని. ఇంటర్వ్యూస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అట్లా అనొద్దు కదా. తెలంగాణకి ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏదో అనుకుంటారు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. బట్ జర్నలిస్టులుగా మనం ఏం చేయాలి? జర్నలిస్టులుగా ఏదైనా స్కామ్లు ఉంటే బయటికి తీయాలి, ఎవరన్నా అన్యాయం చేస్తే బయటికి తీయాలి, ఇట్లాంటివి తీయాలి తప్ప. సార్ ఇది ఈ పరిణామాలన్నీ కూడా వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తాయా? ఇప్పటికే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, చాలా రోజులకి ఇబ్బందికరం. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తే కదా, ఆయన వస్తే అద్భుతంగా డెవలప్ అయింది, ఆయనకు తెలుసు రియల్ ఎస్టేట్ ని ముందుకు తీసుకెళ్లడం అనుకున్నారు. కానీ 2 ఏళ్ళు పైన అయిపోయిన 2.5-3 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ ఇంకా లేవలేదు రియల్ ఎస్టేట్. సో ఇవాళ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ గ్రోత్ కి లేకపోతే వ్యాపారాలకు ఏమైనా ఇబ్బందా, భయాన్ని కలిగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఫిలిం ఫెడరేషన్ అక్కడ కూడా ఉంది. ఫెడరేషన్ మొన్నే తయారైంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ నుంచి పెద్ద ప్రొడ్యూసర్లు 10 మంది అక్కడ ఆఫీసులు పెట్టుకున్నారు అనుకోండి, ట్యాక్స్ ఎక్కడి నుంచి కడతారు? అక్కడి నుంచే కడతారు ట్యాక్స్. అంతేగా. షూటింగ్లు మేబీ ఇక్కడ చేసుకుంటుండొచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా షూటింగ్లలో పాల్గొంటున్నారు కదా, తెలంగాణ వారికి కూడా షూటింగ్లలో అవకాశాలు ఉన్నాయి కదా. అక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది పక్కన పెడితే టాలెంట్ మీదే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, స్కిల్స్ మీద మాత్రమే నడుస్తుంది. టెక్నీషియన్స్ కి అయితే కులాలు మతాలు ప్రాంతాల ప్రాతిపదికన నియామకాలు ఉండవు, పనివ్వడం ఉండదు, అస్సలు ఉండవు. అలా ఉండేదైతే ఇళయరాజా గారిని తీసుకొచ్చి పద్దాగా పెట్టుకోరు కదా ఇక్కడ. ప్రకాష్ రాజ్కి ఇప్పటికీ అవకాశాలు ఇవ్వరు కదా ఇంత ఇలా ఉంటే కూడా. ఓకే, సో కులాల మీద ఉండుంటే మతాల మీద ఉండుంటే రావు కదా అట్లా. సార్ ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు, ఇవాళ మీ దృష్టికి వచ్చిందా సార్? లేదు. ప్రకాష్ రాజ్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సభ మీద ప్రకాష్ గారు అన్నారు, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి ద్వారా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా, అది చెప్పి రండి అని ఒక ట్వీట్ చేశారు. దానికి బండ్ల గణేష్ గారు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నువ్వు ఎవడేవిరా, నీ ప్రాంతం ఎదురా, అసలు నువ్వు ఆంధ్రానా, తెలంగాణనా, కర్ణాటక, అసలు నీ యొక్క ఐడెంటిటీ ఏంట్రా ఫస్ట్ చెప్పు, ఆ తర్వాత మాట్లాడన్నారు. ఏంటి సార్ ఇండస్ట్రీలో మళ్ళీ రాజకీయాలు, ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు అంతేనా? మీ స్పందన ఏంటి ఆ ట్వీట్ మీద? ప్రకాష్ రాజ్ స్పందన? ప్రకాష్ రాజ్ అన్నది అంటే చెప్పమన్నారు, పొత్తుతో వస్తున్నారా ఒంటరిగా వస్తున్నారా ఏంటి అనేది. సో దాంట్లో అతను బూతు మాట్లాడలేదు, తప్పు మాట్లాడలేదు. కానీ ప్రకాష్ రాజు అనవసరమైన వాటిలో తెలుపుకుంటూ ఉంటాడు. ఐ డోంట్ సపోర్ట్ హిమ్ అండ్ ఐఎమ్ డెడ్ అగైనెస్ట్ టు హిమ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎవరైతే ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ డిజిటల్ మార్కెట్లో కొంచెం పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఒక రాయేస్తారు. సో ఆయన గెలిగితే వ్యూస్ వస్తాయని ఉద్దేశం.
సార్ పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లుగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎంతో కొంత ఉంటదిగా మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళాడన్న భావన ఉంటది. మీరు అభిమాని కాకపోవచ్చు. జనరల్‌గా అడుగుతున్నా. నాకు ఎలాంటి ఫీలింగ్ లేదండి. దాదాపు 2 ఏళ్లుగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన పట్ల మీకేమనిపిస్తుంది? ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా? బాగా చేస్తున్నారు అనుకుంటున్నారా? లేకపోతే అప్ టు ది మార్క్ లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన్ని అప్రిషియేట్ చేసేసే అంత ఇదిగాను అంటే ఆయన ఏంటంటే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక మాట మీద ఉండాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడుతూ ఉంటే వారికి ప్రజలకు ఎట్లా నమ్మకం వస్తుంది. సో అట్లా చేయొద్దు కదా. ఆవేశం అనేది కాదు, రాజకీయాల్లో ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఆవేశపడడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. ఆయన సినిమాలోనే ఉంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అనేది. సో అది మాత్రం కంపల్సరీగా ఆయన పాటించాలి. ఆవేశం పనికిరాదు. అండ్ ఇంకొక స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే, నాకు నచ్చని స్టేట్మెంట్ ఏంటంటే, నేనేం సీఎం అవ్వను, సీఎం అవడానికి కాదు అన్నట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే ఆయన అనుచరులకు కానీ ఆయన కార్యకర్తలకు కానీ నిరుత్సాహపరిచిన వాళ్ళు అవుతున్నారు కదా. ఎందుకు? వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా. చేయాలి. సో ఈయన డిసైడ్ అయిపోతే నేను సీఎం కానని, అంటే ఆయన నాకు పదవుల పట్ల వ్యామోహం లేదని చెప్పుకునే క్రమంలో చెప్తున్న డైలాగ్ ఏమో. పదవుల పట్ల వ్యామోహం లేనప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు? నేను మామూలు కార్యకర్తగానే పనిచేస్తాను. రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి. ప్రభుత్వాల భాగం అయితే ఇంకొంచెం గొప్పగా చేయొచ్చు. సో సీఎం అయితే ఇంకా గొప్పగా చేయొచ్చు అంటారు మీరు. అంతే కదా. ఎనివే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్కి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే ఒక ప్రొడ్యూసర్గా, అలాగే ఒక నటుడిగా, ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్గా మీరైనా స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. అంటే ఇండస్ట్రీ నుంచి స్పందించే గుణం తగ్గిపోయింది అని నేను భావిస్తున్నా. మీరెన్నైనా చెప్పొచ్చు, వాళ్ళు బిజీగా ఉంటారు, పట్టించుకోరు. ఆత్మగౌరవం కంటే బిజీ కాదు కదా సార్. మీ ఆత్మగౌరవం పోతుంది. మిమ్మల్ని శీలం లేని వాళ్ళు అన్నారంటే ఎవరికి చీము నెత్తురుండేవాడు స్పందించాలి కదా సార్. ఎవరో ఒకళ్ళు వచ్చాంగా. మీరు వచ్చి ఇన్నాళ్ళకి వెతికి మిమ్మల్ని మీతో మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ సార్? ఎట్లా రోజు సినిమాలు తీసేవాళ్ళు, నిత్యం సినిమాలు. మీరు ఒక వ్యాపారం చేసుకున్నారు, సినిమా చేసుకున్నారు, 2 ప్యాషన్స్ 2 కాళ్ళ మీద నడుస్తున్నారు, 2 చక్రాల మీద. కానీ సినిమానే ప్రపంచంగా బతికేవాళ్ళు, సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులుగా బతికేవాళ్ళు ఎవరు ప్రశ్నించట్లా. ఎవరి కోసం ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు సీఎం అన్నారు అనుకోండి, మీరు వెళ్ళిపోండి అయ్యా మాకు ఇక్కడ వద్దని, అప్పుడు స్పందిస్తాం అందరం. ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే స్పందించేస్తే ఎట్లా? అది లేనిపోని కాంట్రవర్సీలు కదా. అంటే కాంట్రవర్సీలు అంటే మనం ఏమన్నా తుడి చేసుకుని వెళ్ళిపోతామని. లైట్. సో సినిమా ఇండస్ట్రీ ఇంత లైట్ గా తీసుకుంటది కాబట్టి ఈజీ టార్గెట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. సినిమా ఇండస్ట్రీని ప్రతి వాడు రాయేయడానికి రెడీగా ఉంటాడు. మీరు అన్నట్టుగా వేయడం ఈజీ, వాళ్ళ నుంచి స్పందన ఉండదు, మనకు మైలేజ్ వస్తుంది కాబట్టి రాయేస్తారు. మైలేజ్ కోసం మాత్రమే తప్ప. అండ్ పాషా యాదగిరి లాంటి పెద్ద మనుషులు అది కరెక్ట్ కాదు. అప్పుడు ఫిలిం ఛాంబర్కి వచ్చి చేసిన గొడవ కూడా కరెక్ట్ కాదు. శాఖల ఐలమ్మ సినిమా తీయొచ్చు కదా అంటే, తెలంగాణ పెద్దలు ఎవరైతే ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఇలాంటి సినిమాలు తీసేది మనం కూడా చేయొచ్చు కదా, మన తెలంగాణ బిడ్డను కూడా పెట్టుకుని మనం సినిమాలు తీద్దాం కదా అని ఆయన అడగొచ్చు కదా. అడగచ్చు. ఇప్పుడు నా డబ్బు పెట్టి మీకెందుకు బట్టలు కొనాలి, నా డబ్బు పెట్టి మీ ఇంట్లో పెళ్లి ఎందుకు చేయాలి అని అనుకుంటాను కదా. నేను ఎవరికి చేస్తాను? నాకు ₹1 పెట్టానంటే మళ్ళీ ఆ రూపాయి నేను ఎలా వెనక్కి తెచ్చుకోగలను అనేది ఆలోచిస్తాను. పాషా యాదగిరి గారు దిల్ రాజు దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, నిరంజన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగాలి. సో ఇలా ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు, తెలంగాణ ప్రొడ్యూసర్లు. హరీష్ శంకర్ దగ్గరికి వెళ్ళి అడగాలి. లేకపోతే ఈ మధ్య సల్మాన్ ఖాన్ సినిమా తీస్తున్నాడు ఒక ఆయన, వంశీ పైడిపల్లితో అడగాలి. ఇలాంటి వాళ్ళు చాలా, భీమ్లా నాయక్ సినిమా తీసి ఇంకొక ఆయన, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అడగచ్చు, మీరు అన్నట్టుగా వాళ్ళతోటి మాట్లాడచ్చు. మీరు తెలంగాణ వాళ్ళే కదా, మీరు తీయచ్చు కదా సినిమా, మీరు ఆ బాధ్యత తీసుకుని తీయచ్చు కదా అని చెప్పాలి. సో ప్రతిదీ బిజినెస్ కాబట్టి బిజినెస్ లో మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పడానికి. భీమ్లా నాయక్ ఎక్కడైనా? భీమ్లా నాయక్ ఇక్కడ మన వరంగల్ తండాల్లోనే, ఇక్కడ తెలంగాణ నేపథ్యంలో జరిగింది. మరి అది సినిమా చేయలేదా? మరి సినిమా చేయలేదా?
అవన్నీ మాకు కనపడవు. మరి రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్తే. మొత్తం మీద పాషం యాదగిరి లాంటి విఘ్నులు ఈ రకంగా మాట్లాడడం అనేది అది సరైన చర్య కాదు. ఖచ్చితంగా దీని ప్రతి దానికి కూడా సరైన సమయంలో స్పందన ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఏదో ఈజీ టార్గెట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ పబ్లిసిటీ కోసం ఈ రకంగా చేయడం తప్ప అంతకు మించి ఏం లేదంటున్నారు. డెఫినెట్గా తెలంగాణ వాదం వేరు, ఈ రకంగా నాయకులు ఉపయోగించుకుంటున్న తీరు వేరు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని అవమానించడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదైనా మొత్తం మీద ఈ సమస్య ఇక్కడితో సమస్య పోతే సరిగ్గా ఉంటుంది. లేదంటే మరింత మళ్ళీ రాజుకుంటుంటే తెలంగాణ ఆంధ్ర సమస్యగా ఇది మారకూడదని మనందరం కోరుకుందాం. నమస్తే సార్.